హలో అండి. హాయ్, వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు. ఈరోజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట కొనుక్కునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే నూడిల్స్ లాగానే మనం ఇంట్లో ఎంతో హైజీనిక్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకుందాం పదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నూడిల్స్ ఉడికించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్గుని బీట్ చేసేసుకొని ఆ ఎగ్గుని అందులో వేసుకొని లేతగా కాల్చుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజుగా ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసేసుకుంటే మనకు తినడానికి నంచుకోవడానికి ఎగ్ అనేది ఉంటుంది. అదే ఆయిల్లో కొంచెము పచ్చిమిర్చి ఎగ్ని సైడ్ కనుక్కొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ సాటే చేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి కలిపి దంచిన పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకొని దాన్నే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే వెనిగర్కు బదులుగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెము మీ స్పైసీని బట్టేసి కారం పొడిని అలాంటి ఏమైనా ఇంకా మసాలా అలాంటిది ఏమైనా వేసుకుంటే కూడా అది మీ ఇష్టం వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం టమాటో సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. దాని టేస్ట్ కోసం దీన్ని యాడ్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వేసుకొని చక్కగా మనం చేసిన మిశ్రమంకు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం బండి స్టైల్లో నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇంట్లోనే రెడీ అవుతాయి. లాస్ట్కు చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీ పిల్లలకు ప్యాకెట్లో వేసి ఇచ్చేస్తే నిజంగా బండి నుండి తెచ్చారేమో అనే విధంగానే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే హైజీనిక్గా తయారు చేసేసుకోవచ్చు. వెనిగరు, చిల్లీ సాస్, సోయా సాస్ అలాంటి సాసెస్ అనేవి ఏమి ఉపయోగించకుండా మనం ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ నేమ్ తెలుసుగా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.